హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 23,277 దగ్గర ఓపెన్ అయింది. యాక్చువల్లీ మార్కెట్ 23,300 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి సో అప్పర్ సెట్ 200 పాయింట్స్ని మనం మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేసాం. బికాస్ ఈ గ్యాప్ని ఫిలప్ చేస్తూ ఈ బ్యారియర్ దాటి వచ్చేసింది కాబట్టి సో ఒక గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ని ఎక్స్పెక్ట్ చేస్తే ఓపెనింగే వీకర్ టెండెన్సీ తోటి ఓపెన్ అవడం వల్ల 23,277 సో ఈ 23,300 మార్క్కి బిలో ఉండడం వల్ల ఒక నెగిటివ్ సెంటిమెంట్ మళ్ళీ క్రియేట్ అయింది. సో ఇంకా మార్కెట్లో స్ట్రెంత్ లేదని చెప్పేసి సో ఇక్కడ నుంచి మళ్ళీ లోవర్ సైడ్ ఎక్కడి వరకు డ్రాగ్ అయింది అంటే లాస్ట్ 3 days లో ఏదైతే ఉందో ఆ లోని కూడా బ్రేక్ చేస్తూ 23,100 మార్క్ని ఇక్కడ టచ్ చేయడం చూడొచ్చు. 23,100 సో ఇంట్రాడే లో ఇది. అలానే ఇంట్రాడే హై చూసుకుంటే 23,292 ఉంది. ఫ్రమ్ హై ఎండ్లో 200 పాయింట్స్ రేంజ్ దాకా మార్కెట్ని చూడొచ్చు. ఇక్కడ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది. ఈ రెండింటికి మధ్యలో ఎగ్జాక్ట్ క్లోజింగ్ వచ్చేసి 23,203, 23,200 అని తీసుకుందాం. ఇప్పుడు ఈ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది మార్కెట్లో. బాడీ పరంగా చూసుకుంటున్నప్పుడు ఇక్కడ టాప్ ఓపెనింగ్ చూసుకుంటే నిన్నటి మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ తోటి 23,390 దగ్గర అయింది. అండ్ ఇక్కడ క్లోజింగ్ చూసుకుంటే 23,085 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ బాడీ పరంగా ఒక 300 పాయింట్స్ రేంజ్ మార్కెట్లో మనం చూడొచ్చు. అప్పర్ సైడ్ 23,400 అండ్ లోవర్ సైడ్ 23,100. యాక్చువల్గా ఈ వీక్కి మనం ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ 23,500 నుంచి 23,000. సో ఈ 500 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. ఈ రేంజ్లోనే ఉంటూ ఇంక్లూడెడ్ అప్ అండ్ డౌన్ 100 పాయింట్స్ రేంజ్ని మార్కెట్ కవర్ చేయకుండా సో ఈ 300 పాయింట్స్ రేంజ్లోనే కన్సాలిడేట్ అవుతూ క్లోజ్ అవడం మనం చూడొచ్చు. స్టిల్ ఈ రేంజ్ని ఒబే చేస్తుంది నెక్స్ట్ వీక్ కూడా. ఎటు కూడా మార్కెట్ బ్రేక్ అవ్వలేదు. ఆల్మోస్ట్ మార్కెట్ 23,200ని ప్రతిరోజు టచ్ చేస్తూనే వచ్చింది. సో స్టిల్ ఒక కన్ఫర్మేషన్ అయితే లేదు, ఎటువైపైనా బ్రేక్ అవ్వచ్చు. సో ఇన్ డీటెయిల్ ఒకసారి ఈ మూమెంటం మనం 15 minutes క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ 23,100 దగ్గరే మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ ఓపెనింగ్ లెవెల్లో చూసుకుంటే ఓపెనింగ్ గ్యాప్ అప్ 23,292. ఈ లెవెల్ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఎప్పుడైతే ఆఫ్టర్ 1.5 hours మార్కెట్ ఇక్కడ 23,260 దగ్గర క్లోజ్ చేసిందో ఈ లెవెల్ అబోవ్ అయితే మార్కెట్ ఎప్పుడూ క్లోజ్ అవ్వలేకపోయింది. ఓన్లీ 1 క్యాండిల్ మాత్రమే, ఈ ఒక క్యాండిల్. ఇక్కడ ఫస్ట్ టైం రిజెక్ట్ అయింది, సెకండ్ టైం ఇక్కడ రిజెక్ట్ అయింది, థర్డ్ టైం కూడా ఇక్కడ రిజెక్షన్ చూడొచ్చు. చాలా స్మాలర్ రేంజ్లో మార్కెట్ కన్సాలిడేట్ అవ్వడం చూడొచ్చు. సో ఇక్కడ స్టిల్ ఈ రేంజ్ బౌండ్ యాక్టివిటీ ఫర్దర్ వీక్లో కూడా కొనసాగడానికైతే ఆస్కారం ఉంది. బికాస్ ఆ రేంజ్ కూడా పెద్దగా ఉంది కాబట్టి 23,500 నుంచి 23,000 లోయర్ సెట్. ఎగ్జాక్ట్లీ ఈ మిడిల్లోనే మార్కెట్ క్లోజింగ్ కూడా వచ్చింది కాబట్టి 23,200 దగ్గర ఉంది. స్టిల్ వీ నీడ్ టు హ్యావ్ 2 more క్యాండిల్స్, ఇంట్రాడే క్యాండిల్స్ చూసి దాన్ని బట్టి ఒక రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్ ఓపెనింగ్ అండ్ ఫస్ట్ 1 hour తర్వాత సో ఎక్కడ సపోర్ట్ వస్తుంది, ఎక్కడ రెసిస్టెన్స్ వస్తుంది చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ చేస్తే బెటర్. ఇప్పుడైతే కొద్దిగా ఒక డైలమాలోనే ఉంది. ఒక స్ట్రాంగర్ గ్రీన్ క్యాండిల్ అయితే ఈ వీక్లో రానే లేదు. సో 23,250 ఈ ఏరియాని ఈరోజు రెసిస్ట్ చేయడం చూడొచ్చు. లోవర్ సైడ్ ఏమో 23,000 అండ్ ఎగ్జాక్ట్లీ మిడిల్లో 23,200 దగ్గర క్లోజ్ అయింది. సో మనం పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇన్ బిట్వీన్ 23,500 నుంచి 23,000. మండే రోజు క్యాండిల్ బాడీ బట్టి మనం ఒక రేంజ్ని ఫిక్స్ చేసుకుందాం నెక్స్ట్ వీక్లీ ఎక్స్పైరీకి. సో దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఇక్కడ ఓపెనింగ్ ఎప్పుడైతే 49,000 బిలో ఓపెన్ అయిందో సో అప్పుడు మార్కెట్లో వీక్నెస్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. బికాస్ ఇక్కడ 2 days 49,000 బిలో క్లోజ్ అయింది. 49,000 మంచి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. బట్ ఎప్పుడైతే లాస్ట్ డేట్ 49,000 ఎబో కంప్లీట్ బాడీ అండ్ అసలు 49,000 లెవెల్ని టచ్ చేయలేదో మనం ఎక్స్పెక్ట్ చేసింది ఈ రేంజ్లో ఉంటుంది అని. సో ఇది సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుందని ఫిక్స్ అయిపోయా. బట్ యథావిధిగా లాస్ట్ డే క్లోజింగ్ ఏమో 49,278 దగ్గర వస్తే 300 పాయింట్స్ డౌన్ సైడ్ ఓపెన్ అయింది. 48,960 ఇక్కడ ఓపెనింగ్. మళ్ళీ సేమ్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ ట్రిగర్ అయింది. 48,960 ఓపెనింగ్. అప్పర్ లెవెల్లో కూడా 49,050 వరకే ఉంది. సో విచ్ ఇస్ ఎస్టర్డేస్ లో 49,050 ఇంట్రాడే హై. అలానే లో చూద్దాం. లో చూసుకుంటే 48,310 ఉంది.
48,300 అని తీసుకుందాం. ఫ్రమ్ హై ఎండ్లో టోటల్ రేంజ్ చూసుకుంటే 750 పాయింట్స్ రేంజ్ ఉంది. ఫైనల్గా మార్కెట్ క్లోజింగ్ 48,540 దగ్గర అయింది. 48,540. ఇప్పుడైతే మనం 49,000 లెవెల్ బ్రేక్ అయిందో ఈ బిగ్గర్ రేంజ్నే ఎక్స్పెక్ట్ చేసాం. ఈ మంత్ అంతా కూడా ఈ మంత్లీ ఎక్స్పైరీ ఈ రేంజ్లోనే ఉండబోవచ్చు అని. సో మళ్ళీ ఆ టెండెన్సీలోనే డౌన్వర్డ్ అయితే వచ్చింది. 48,300 లోని టచ్ చేసి మళ్ళీ 48,540కి అయితే వచ్చింది. చూద్దాం, మండే వీ విల్ గెట్ ద కన్ఫర్మేషన్. ఒకవేళ ఈ 49,000 బిలోనే ఇంకా లోయర్ సైడ్ టిల్ట్ అవుతూ వెళ్తుంటే దెన్ మనం ఈ 2,000 పాయింట్స్ రేంజ్లో మార్కెట్ని చూస్తూ ఉంటాం. చూద్దాం, మండే మార్కెట్ బట్టి మళ్ళీ డిసైడ్ చేసుకుందాం. సో పెద్దగా ఈ వీక్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీకి 15 మినిట్స్ క్యాండిల్లో అనాలిసిస్ అవసరం లేదు. సో మండే రోజు చూద్దాం ఏ విధంగా మార్కెట్ ఉంటుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం మండే రోజు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్వి ట్రేడ్ వ్లాగ్స్.